ఇది ఇది ఓకే పూరి. బాగుంది శివ. ఏది శివ? అమ్మా బాగుంది కదా? బాగుంది. శివ ఇంకొకసారి కూడా సెలెక్ట్ చేయవా? ఇది బాగుంది చూడు. అమ్మా ఇది కూడా బాగుంది కదా? వదినా ఇది చూడు ఎలా ఉందో. బాగుంది కదా? మా తమ్ముడు అంటే ఏమనుకుంటున్నావు? ఏంటి శివ, ఒకే అటెంప్ట్లో 2 సారీస్ సెలెక్ట్ చేసావు. కనపడ్డగాని మన శివకి మంచి టేస్ట్ ఉంది. పూరి ఇప్పుడు మెన్స్ సెక్షన్లో నీ టర్న్ పూరి. సరే అన్నయ్య. ఇది శివకి చాలా బాగుంటుంది. శివ ఇది ఓకేనా? చాలా బాగుంది. శివ శివ నీతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇది ఓకే శివ, ఇది చాలా బాగుంది. చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. వావ్ పూరి, ఒకే అటెంప్ట్లో మీ ఇద్దరికి 2 ఐటమ్స్ నచ్చేసాయి. సో యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. బావా నేను రెస్ట్ రూమ్ వెళ్ళొస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఓకే వెళ్ళు. బావా మీరు వెళ్తూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తాను. త్వరగా వచ్చే. బిందు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చావండి? బావ వాళ్ళు చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? నేను నిన్ను అడగడానికి వచ్చాను, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? మన ప్రేమ గురించి భూమి వదినకు చెప్పేశావా? ఇంకా లేదు బిందు, సందర్భం దొరకలేదు. చెప్పకపోతే ఇదే మన చివరి హగ్. నువ్వు చెప్పాక భూమి వదిన మనల్ని కలిపితే మన పెళ్లికి ఈ హగ్ ఒక బ్రిడ్జ్.
నీకిష్టమైన మోతీచూర్ లడ్డు అన్నయ్య. మీరా, ఈ రాఖీ పండుగ కోసం అని కాదు గాని ఈ రాఖీ రోజున నువ్వు ఎంతో అద్భుతంగా చేసే మోతీచూర్ లడ్డు కోసం నేనెప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. ఆ, అబ్బబ్బబ్బబ్బా, ఎంత టేస్టీగా చేస్తావు. అదేంటో ఈరోజు నువ్వు చేసినట్టు కుదిరినంతగా సంవత్సరంలో మరి ఎప్పుడూ అంతలా కుదరదు. అన్నయ్య, నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. అది నేను నీకు చెప్పానని నువ్వు మళ్ళీ వదినకి చెప్పకూడదు. చెప్పనులేమ్మా, ముందా రహస్యం ఏంటో చెప్పు. అన్నయ్య, ఇన్నేళ్లుగా నేను మోతీచూర్ లడ్డు చేసి నీకు ఇస్తుంటే అంత టేస్ట్ బాగోలేదని చెప్తున్నావు కదా. అది ప్రతిరోజు నేను చేస్తున్నాను కాబట్టి టేస్ట్ బాలేదు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం నీకిష్టమైన మోతీచూర్ లడ్డు వదినే చేసి నేను చేశానని అబద్ధం చెప్పమంది. అమ్మ దొంగల్లారా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మీ వదిన నన్ను ఎంత మోసం చేసుకుంటూ వచ్చారా? ఈ రోజు నీకు ఆశీర్వాదంతో పాటు నెత్తి మీద మొట్టికాయలుంటాయి, మీ వదినకు చీవాట్లుంటాయి. నిన్ను సారీ సారీ అన్నయ్య, ఇంకెప్పుడు చేయను. ఇంకోసారి ఈసారి చేస్తావా? నేనే చేసి తీసుకొస్తా.